నమస్తే, నేను జ్యోత్స్న. ప్రత్యేక రాష్ట్రం సాధిస్తే మన నీళ్లు, నిధులు, నియామకాలు మనకే అన్న లక్ష్యంతో తెలంగాణలోని సబ్బండ వర్గాలు ఒక్కటే ముందుకు నడిచాయి. ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో నాటి ప్రతిపక్ష నేత హోదాలో మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు నేటితో 3 ఏళ్లు పూర్తయింది. మండు టెండను సైతం లెక్క చేయకుండా 2023 మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. నాటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి మాణిక్ ఠాక్రేతో పాటు ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న పలువురు కాంగ్రెస్ నేతలు ఆయనతో కలిసి పీపుల్స్ మార్చ్లో పాల్గొన్నారు. తాజాగా భట్టి విక్రమార్క నాటి పాదయాత్రను గుర్తు చేసుకున్నారు. అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పాదయాత్ర చేపట్టానని, ఇది రాష్ట్ర ప్రజలతో ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పరిచిందని, ఆదిలాబాద్ అడవుల నుంచి ఖమ్మం గడ్డ వరకు 1364 కిలోమీటర్ల ప్రయాణం నా జీవితంలో మరిచిపోలేని ఒక మహాయజ్ఞమని చెబుతూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. పీపుల్స్ మార్చ్ ప్రజా ఉద్యమంగా మార్చిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి, అభిమానికి భట్టి విక్రమార్క ధన్యవాదాలు తెలిపారు. ప్రజల అందరి ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం కొలువుదీరిందన్నారు. నాటి పాదయాత్రలో ఏ కష్టాలైతే కళ్లారా చూశానో, ఏ సమస్యలైతే నా డైరీలో రాసుకున్నానో వాటన్నింటికీ పరిష్కారం చూపడమే నా ఏకైక లక్ష్యమన్నారు భట్టి. మన వనరులు మనకే దక్కాలి, మన ఆదాయం మన పేదలకే చేరాలి, తెలంగాణను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతూనే అట్టడుగున ఉన్న ప్రతి మనిషికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని అన్నారు భట్టి విక్రమార్క. భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ కేవలం యాత్రగా మిగల్లేదు, తెలంగాణ పాలనా శైలిని మార్చేసింది. ప్రజాభవన్ ద్వారా ప్రజలు నేరుగా మంత్రులను, ఎమ్మెల్యేలను కలుసుకునే వ్యవస్థ, ప్రజాపాలన కార్యక్రమం, హామీల అమలు ఇవన్నీ ఆ పాదయాత్ర నుంచే పుట్టుకొచ్చాయి. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు తెలంగాణలోని ప్రతి జిల్లాలోనూ పీపుల్స్ మార్చ్ యాత్ర ప్రభావం చూపించింది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఇందిరా సౌరగిరి జల వికాసం, ఇతర సంక్షేమ పథకాలు పీపుల్స్ మార్చ్ యాత్ర సందర్భంగా ఇచ్చిన హామీల నుంచి రూపుదిద్దుకున్నాయి. ఒక జాతి కథ